ఆచి చికెన్ మసాలా. మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీలో అత్యంత కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. దశాబ్దాల పాటు అడవిలో గెరిల్లా పోరాటం చేసిన ఓ అగ్ర శ్రేణి నేత జనజీవన స్రవంతిలోకి రావడం పార్టీ కేడర్లో చర్చనీయాంశమైంది. హన్మకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలోని సోమిడి గ్రామానికి చెందిన పెసునూరి నరహరి గత కొంత దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. క్రమంగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడిగా జార్ఖండ్ ఈస్ట్ రీజనల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళ కాగా ఆయన కూడా పార్టీలో కీలక బాధ్యతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మావోయిస్టు పార్టీ రోజు రోజు పూర్తిగా పార్టీలో సభ్యులు లేకుండా ఒంటరిగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇప్పటికే పదుల సంఖ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకి చెందినటువంటి మావోయిస్ట్ కమాండర్లంతా కూడా ఒక్కరొక్కరుగా ఆరోగ్య సమస్య, ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్లు, ఆపరేషన్ కాగార్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇంకా అడవిలో ఉండలేము, పబ్లిక్ లో కలిసిపోయి జనజీవన స్రవంతిలో ఉండిపోతామంటూ కూడా వచ్చి కలిసిపోతున్నారు. ఈ రోజు తాజాగా పసునూరి నరహరి అలియాస్ సంతోష్ తన భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా సమాచారం అందుతుంది. అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు. ఇద్దరిని పూర్తిగా విచారించిన తర్వాత ఈ 2 రోజుల్లో పసునూరి సంతోష్ అతని భార్యని తెలంగాణ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టి ఎందుకు లొంగిపోవాల్సి వచ్చిందనే దానిపై కూడా పూర్తి వివరాలని మీడియా ముందు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. దశాబ్దాల పాటు అడవిలో గెరిల్లా పోరాటం చేసినటువంటి ఒక అగ్రశ్రేణి జనజీవన స్రవంతిలో రావడం పార్టీ క్యాడర్ లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం పరిధిలోని సోమిడి గ్రామానికి చెందినటువంటి పసునూరి నరహరి గత దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నారంటూ కూడా పోలీసులు ఆ వివరాలను కూడా సేకరించారు. క్రమంగా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడిగా జార్ఖండ్ ఈస్ట్ రీజనల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు గతంలో పనిచేసినట్టుగా, సేవలు అందించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి తన భార్య తనతో కలిసి ఈ లొంగుబాటులో ఉండబోతా ఉంది. తన భార్య కూడా తను కూడా కీలక పదవుల్లో ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీలో పనిచేసింది. ఇద్దరు కలిసి త్వరలో పోలీసుల ముందు లొంగిపోబోతా ఉన్నారు. ఇప్పటికే పోలీసులకు టచ్ లోకి వచ్చారు. ఈ 2 రోజుల్లో అధికారికంగా ధృవీకరించబోతా ఉన్నారు తెలంగాణ పోలీసులు. కేవలం తెలంగాణ నుంచి కేవలం 4-5 మాత్రమే ఇంకా అడవులో తలదాచుకున్నారు. దాంట్లో ఇద్దరు ఇప్పుడు లొంగిపోతున్నాము అంటూ కూడా సమాచారం బయట ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇంకా మిగిలి ఉన్నటువంటి 3 కోసం కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేసి ఆ 3 కూడా లొంగుబాటు తీసుకొని అనంతరం వారికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఎక్స్క్రేషియా కానీ, ఆర్థిక సహాయాలు కానీ, ప్లాట్స్ కానీ, ఇళ్ల విషయంలో కూడా అన్ని ఆలోచించుకొని వారితో కమిట్మెంట్ తీసుకొని ఈ లొంగుబాటు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. యువరెడ్డి గతంలో డీజీపీగా ఉన్నప్పుడు సుమారు 10ల సంఖ్యలో ఈ మావోయిస్టులందరినీ కూడా లొంగిపోవాలి అంటూ కూడా హెచ్చరించడము, ఒక పక్క విజ్ఞప్తి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం శ్రీధర్ రెడ్డి పిలుపు మేరకు చాలా మంది మావోయిస్టులు, అగ్రనేతలు, కేంద్ర రాష్ట్ర కమిటీలో పనిచేసినటువంటి నాయకులంతా కూడా పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. ఇప్పుడు సంతోష్ సైతం లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ తెలంగాణ పోలీసులను అప్రోచ్ అయ్యాడు, పోలీసుల ముందు లొంగిపోయాడు. త్వరలో అఫీషియల్ గా ఈ లొంగుబాటు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.